అది నడుస్తుంది. మరొక వ్యవహారం ఈ వారంలో జగన్ ఆస్తుల వ్యవహారానికి సంబంధించి అంటే షర్మిలను ఇన్వాల్వ్ చేయొద్దని విజయమ్మ గారు చెప్తున్నారా, లేదంటే షర్మిలే ఈ వ్యవహారం నుంచి తప్పుకోవాలనుకుంటున్నారా? ఏం జరుగుతుంది అసలు? ఏమీ జరగదు. అదేంటంటే ఫైనల్గా వాళ్ళు కొట్టేస్తారు కేసు, మళ్ళీ దాని మీద హైకోర్టుకి వెళ్ళాలి. సింపుల్ లాజిక్ వల్ల ఏంటంటే అందులో ఉన్నటువంటి ఏకైక అంశం వల్ల తనని జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది జగన్ని. ఏది తన బెయిల్ని రద్దు చేసేందుకు ఒక పావుగా వాడారు అది. ఏది అప్పుడే ఈడీ అటాచ్మెంట్ నుంచి యువతలకు రాగానే గబక్కని మళ్ళీ చేసుకున్నారు. అది రేపు పొద్దున ఈడీ ఫ్యూచర్లో ప్రాబ్లం తీసుకురాకుండా ముందు జాగ్రత్తగా దాని మీద ఈ కేసు వేశారు. ఇది అదేదో వెనక్కి లాక్కోవాలని కాదు, ఇప్పుడు లాక్కోవడానికి కూడా ఏం లేదు. సరస్వతి పవర్ వాళ్ళు ప్రస్తుతం ఎవరు లాక్కున్నారు? రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంది. ఇప్పుడు అందులో ఏం ఉరుగుతుంది? వీళ్ళందరికీ ఏమీ ఉండదు. ఇప్పుడు కోర్టు ఖర్చులు కూడా వీళ్ళే పెట్టుకోవాలి. జగన్ లేకపోతే ఆ కోర్టు ఖర్చులు విజయమ్మను షర్మిల యాడ్ నుంచి డబ్బులు తెచ్చుకోవాలో కూడా తెలియదు వాళ్ళకి. చివరికి మళ్ళీ వీళ్ళు ఏమైనా మేనేజ్ చేసుకుని అవి మళ్ళీ మీకు రాసిస్తామని చెప్పాలి వాళ్ళకి. అంటే ఒక రకంగా జగన్ గారు ఇరుక్కున్నట్టేనా నేను అనేది? సరస్వతి పవర్స్ లో అసలు షేర్ లీన్కి లేవు, మొత్తం బదలాయించేసారు, అయిపోయింది. అసలు భారతి గారు కానీ అసలు కొంచెం వాటా కూడా లేదని చెప్పేసిన తర్వాత ఆల్రెడీ అటాచ్ లో ఆస్తులు ఉన్నాయి అని చెప్పి ఈడీ చెప్తుంటే మరి దానికి ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి? అందులో ఆయన ఇరుక్కునేదే ఉంది. ఇప్పుడు ఈడీ అటాచ్ చేసింది, ఈడీ ట్రిబ్యునల్ దాన్ని రిలీజ్ చేసింది. రిలీజ్ చేసిన టైంలో విజయమ్మ గారికి రాసిచ్చాడు, విజయమ్మ దాన్ని షర్మిలకి ఇచ్చేసింది.